సో మొత్తానికి క్యాబినెట్ విస్తరణ పైన కదలిక వచ్చింది. కేంద్రం అంటే హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీనికి సంబంధించినటువంటి అంశం పైన నిన్న సుదీర్ఘంగా చర్చించింది కొత్త ఆఫీస్లో. సో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఉన్న దాంట్లో ఎవరిని తీయాలనేటువంటి చర్చ జరిగింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ భర్తీ, నామినేటెడ్ పోస్టుల అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో క్యాబినెట్లకు సంబంధించినటువంటి అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరిగింది. కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి పట్టుబట్టి పదే అధిష్టానం ముందు నిన్న 20 నిమిషాలు ఆమెను తొలగించాలనేటువంటి అంశాన్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈక్వేషన్ల రూపంలో జూపల్లి కృష్ణారావు గారిది తొలగించి అటు మంచిర్యాలలో ఉన్నటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తెచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఎవరు సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఆయనను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టడం జరిగింది. ఇక మల్రెడ్డి రంగారెడ్డిని అవసరం లేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి సునీల్ కొనుగోలు చేసినటువంటి వాగ్దానాన్ని నిన్న చర్చకు పెట్టిరు. ఈ సందర్భంలో అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా లైన్ క్లియర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సేమ్ టైం వెంకటరెడ్డి పదవిని తొలగించాలా ఏందనేటువంటి చర్చ కూడా సీరియస్గా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటితో పాటు అటు గడ్డం వివేక్, మన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆ తర్వాత శ్రీహరి, మన వాకిటి శ్రీహరి ఎవరైతే ఉన్నారో మక్తల్ ఎమ్మెల్యే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు విజయశాంతి పేరు కూడా సీరియస్గా పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ అనేటువంటి మహిళను తీసేస్తే సేమ్ మరొక మహిళను ఇందులో చేర్చుకోవాలనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విజయశాంతిని తీసుకోవడం ద్వారా మండలికి సంబంధించినటువంటి బెర్తు ఖరారు అయితే మండలి సభాపక్ష నాయకురాలుగా ఆమె ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈ ఈక్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డిని డిప్యూటీ స్పీకర్గా నియమించేటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక ఆది శ్రీనివాస్ని చీఫ్ విప్గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విప్లలో కూడా ఒకరిద్దరిని మారుస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి ఒక గట్టి షెఫ్లింగ్ అయితే జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా. రేవంత్ రెడ్డి కనీసం 3 రెడ్లనన్నా ఈసారి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన పెడితే అధిష్టానం చాలా సీరియస్గా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరిగి బీసీలంతా ఒకటైతా ఉంటే గొంతెత్తుతూ ఉంటే ఈ సమయంలో ఇది పెడితే పార్టీ చాలా ఇబ్బందులోకి పోతుంది అనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాస్త సైలెంట్గానే ఉన్నాడట. దాంట్లో ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు ప్రాధాన్యత పెంచాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి బీసీలు అని ఓ మాట మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏం జరిగిందో ఇంటర్నల్గా అంత క్లారిటీ లేకపోయినప్పటికీ సూచాయగా మాత్రం ఈ నేను చెప్పిన దాంట్లో 60 to 70% దాదాపుగా యాక్యురేట్గా ఇదే ఉంటుంది అనేది మనకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం. సో ఉగాదిలోపే కొత్త మంత్రివర్గం విస్తరణ కాబోతా ఉందన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఇక్కడ కొత్త మంత్రులు వివేక్, వాకిటి శ్రీహరి, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఆ తర్వాత విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇట్లా 6గురిని తీసుకొని ఇంకొక 2 పెండింగ్లో పెడతారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రెండింటిని చూపెట్టి మరికొంతమంది ఎమ్మెల్యేలను నీకే అని మళ్ళొక ఏడాది గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే చాలామందికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవులు మీకు ఇస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో చాలామందికి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసింది. అయితే ఆ వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్లో కట్టుబడి ఉండడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మీద కొద్దిగా కోపంగా ఉంది. అంతా టీడీపీ బ్యాచ్ను ఎంకరేజ్ చేస్తున్నాం అనేటువంటి చర్చ జరిగిందట. మరి ఈ అన్ని అంశాలు చూసినప్పటికీ ఏం జరుగుతూ ఉంది, క్యాబినెట్ విస్తరణ ఎవరు ఉండబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అనేది మరొక 2-3 రోజులు అయితే పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ దాదాపుగా అన్ని పత్రికలు మంత్రివర్గ విస్తరణ పైన భేటీ రాసినాయి. ఒక శనార్థి తెలంగాణ మాత్రమే కొండ, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు పదవులు పోతా ఉన్నాయనేటువంటి ఒక వార్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో స్థానిక సంస్థలు అనేటువంటి బిల్లు పాస్ చేసినాం. అయితే అప్పటికే అమిత్ షా గారు ఆ తెల్లారే చెప్పేసిండు ఇక్కడ నడవయవన్నీ
మేము చేయడానికి ఇష్టంగా లేమనేటువంటి ఆయన కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రైలు బుక్ చేసి ఆ రైల్లో అంటే బీసీ సంఘాన్ని ఏదన్నా ముంగట పెట్టి ఆ రైల్లో ఈ బీసీలను ఢిల్లీకి పంపి ఒక నిరసన కార్యక్రమం చేసి ఆ తర్వాత బీజేపీ మీద కంప్లీట్గా నెప్పం నెట్టేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది కానీ బీజేపీ అడ్డుకున్నది అనేటువంటి మాట వాళ్ళందరితో చెప్పించి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి 42% రిజర్వేషన్ పక్కకు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఈ మార్చి 31 రోజు 16 బోగీలతో కూడినటువంటి ఒక ట్రైన్ను బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక అంశం అయితే మరోది టన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు. ఒక డెడ్ బాడీ మాత్రమే వెళ్ళింది, నెల దాటిపోయింది. ఇప్పటి వరకు టన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా రెస్క్యూ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక నిన్న ఎంఎంటీఎస్ రైల్లో మహిళ పైన అత్యాచార యత్నం జరిగితే మహిళ ఎంఎంటీఎస్ రైలు నుంచి బయటికి దుంకడంతో తీవ్ర గాయాల పాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. సో ఎంఎంటీఎస్ రైల్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన మొత్తం దేశాన్ని ఆకర్షించింది ఈ వార్త. ఇట్లా హైదరాబాద్లో జరగడం అత్యంత ఘోరంగా చాలా మీడియా సంస్థలు దీన్ని చెప్తా ఉన్నాయి. అయితే ఎంఎంటీఎస్లో జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరు, వారిపైన ఎవరినైనా పట్టుకున్నారనేటువంటి అంశంలో పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పట్టపగటిలే హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైంది, దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ అంశం ఇటు పెడితే మనం నిన్న ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం. ఐపీఎల్లో నిన్న ఏమేమి జట్లా అని ఢిల్లీ లక్నో ఇద్దరి మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉండబోతా ఉంది. అందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే మనం కొన్ని లెక్కల ద్వారా ఢిల్లీ క్యాపిటల్సే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న గెలవడం జరిగింది. సో చాలా అత్యుత్తమ ప్రదర్శనతోటి సూపర్ ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత అశుతోష్ వచ్చిన తర్వాత మొత్తం ఢిల్లీ లెక్కలు మారిపోయినాయి. ఒకానొక దశలో మొదటి ఓవర్లోనే 2 వికెట్లు 10 పరుగుల్లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత మొత్తం దాని సీన్ మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తానికి చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. అంటే మనం నిన్న ప్రిడిక్ట్ చేసింది దాదాపుగా అంచనాకు కరెక్ట్గా ఉంది. 60-65% ఢిల్లీ గెలిచే ఛాన్స్ ఉందని నిన్న చెప్పడం జరిగింది. సేమ్ మరి ఇవాళ ఏ జట్లు తలబడబోతా ఉన్నాయి, వాటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. అంటే ఇది నేను దీన్ని చూసి బెట్టింగులు పెట్టారు, దానికోసం కాదు. కొన్ని టెక్నాలజీలు ఎట్లా వర్క్ చేస్తున్నాయి, దాని ద్వారా ఎలాంటిది వస్తుందని చెప్పడానికే. బెట్టింగులు పెట్టడం అనేది నేరం, అది తప్పు. సో ఇవాళ ఏ టీమ్స్ ఉన్నాయి? మరి పంజాబ్, గుజరాత్. 3 చెప్తే 3 కరెక్టే వరుసగా. రైట్, మనం టెక్నాలజీని వాడి చెప్పి ఇది పంచాంగం కాదు, లేకపోతే గవ్వలేసుడు కాదు, ఇది వట్టిదే. ఇది విశ్లేషణలో ఏం చెప్తుందంటే పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఐపీఎల్ 2025 మ్యాచ్ గురించి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనే విషయంలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. సో ఇవాళ జరగబోతూ ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ నాయకత్వంలో బ్యాటింగ్ లైనప్లో జోస్ బట్లర్, సాయి సుదర్శన్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. వీరు ఆక్రమణాత్మకంగా ఆడగలరు. బౌలింగ్లో రషీద్ ఖాను, కసిగో రబడా, మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఇది వారి బలం. తర్వాత పంజాబ్ విషయంలో చూస్తే కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిన్స్ మరియు జోష్ ఇంగ్లీష్ వంటి ఆటగాళ్ళతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బౌలింగ్లో హర్షదీప్ సింగ్, లకీ ఫెర్గసన్, తర్వాత మరియు చాహల్ వీరు కీలకంగా ఉన్నారు. ఇక గతంలో టైటిల్ గెలవని పంజాబ్ ఈ సీజన్లో కొత్త ఆటగాళ్ళు మరియు కోచ్ రికీ పాంటింగ్తో మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తూ ఉంది. ఇక గత రికార్డుల సంగతి, పిచ్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అంచనాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే జీటీ వారి మైదానంలో బలమైన బౌలింగ్ మరియు గిల్ ఫామ్లో స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే పంజాబ్ కొత్త జోస్తో ఆడితే ఆశ్చర్యకరమైన ఫలితం ఉండొచ్చు. కానీ ఒక అంచనా ప్రకారం చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది గుజరాత్ టైటాన్స్ ఇవాళ గెలిచేటువంటి ఛాన్స్ ఉందని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. సో గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా మరి ఓడిపోతుందా మనకు తెలియదు. అది చెప్పింది మీకు చెప్పిన. ఇప్పుడు 3 రోజుల నుంచి 3 చెప్పినా 3 కరెక్ట్ అయింది. అవును. మరి ఇప్పుడు ఈ 4వది ఏమవుతుందో చూడాలి. రైట్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. స్టూడెంట్ వీసాల్లో అమెరికా కోత, F1లను భారీగా తగ్గిస్తున్న అగ్రరాజ్యం. 2023-24లో మీరేమనుకుంటున్నారు గెలిచేది? ఇప్పుడు ఏంది? గుజరాత్ పంజాబ్. మీరేమనుకుంటున్నారు? గుజరాత్ గెలుస్తుందా, పంజాబ్ గెలుస్తుందా? ఇక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టూడెంట్ వీసాల్లో అమెరికా కోత, F1లను భారీగా తగ్గిస్తున్న అగ్రరాజ్యం. 2023-24లో 41% అప్లికేషన్లు రిజెక్ట్. 10 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. ఇండియన్ స్టూడెంట్లకు తప్పని తిరస్కరణ. 2024 తొలి 9 నెలల్లో F1 వీసాలో 38% తగ్గుదల. కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. స్టూడెంట్ వీసాల్లో అమెరికా భారీ కోత విధిస్తూ ఉందట. F1లో 41% అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తూ ఉందట అమెరికా. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భూభారతి రూల్స్ అంట. ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యూను సవరించనున్నట్లు కూడా పేర్కొన్నారు. మార్కెట్ వాల్యూ పెంచబోతారు అన్నది స్పష్టంగా అర్థం. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కొద్దిగా మందకొడిగా ఉంది. మార్కెట్ వాల్యూలు పెంచడం వల్ల మరి అది ఇంకా దిగజారుతుందో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఉగాది కల్లా క్యాబినెట్ విస్తరణ. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. కొత్తగా 4 లేదా 5 చోటు. ఖర్గే రాహుల్ నేతృత్వంలో ఢిల్లీలో ముగిసిన చర్చలు. హాజరైన సీఎం రేవంత్, బట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టులపై డిస్కషన్. మంత్రి పదవులు దక్కని వాళ్లకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్గా అవకాశం. హైకమాండ్ చర్చలు పూర్తయ్యన్న పీసీసీ చీఫ్. 4 శాఖల్లో మార్పు, ఒకరికి ఉద్వాసన. కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక రెడ్డిలకి మళ్ళీ ఇచ్చేందుకు అయిపోయింది కావాలా? కోట అయిపోయింది. ఇప్పటికే 33.33% తీసుకున్నారు. కోట దాటిపోయింది. ఇంకా సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే కొత్తగా 4 లేదా 5 క్యాబినెట్లకు తీసుకోవడంతో పాటు 3-4 మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓ మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందన్న చర్చ జరుగుతూ ఉంది. కొండా సురేఖను తప్పిస్తూ ఉన్నారు. జూపల్లి కూడా అదే రేసులో ఉన్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు ముగిసింది. రేపు మాపంటూ ఏడాదికి పైగా సాగుతున్న ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4 లేదా 5 పోస్టులను ఉగాది కల్లా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరాభవన్లో కీలక భేటీ జరిగింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి పదవుల్లోకి ఎవరిని తీసుకోవాలి, ప్రస్తుతం ఏ సామాజిక వర్గాలకు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదనే విషయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. 2 గంటల పాటు భేటీ. హైకమాండ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. నేరుగా ఏఐసీసీ హెడ్ ఆఫీస్కు ఇందిరాభవన్కు చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి చర్చలో మంత్రివర్గ విస్తరణ 5 లేదా 6 కొత్తగా తీసుకొని ఒకరికి ఉద్వాసన బలికి, 5 తీసుకొని ఒకరికి ఉద్వాసన బలికి 2 ఖాళీగా పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్ట్కి ఏం డిస్టర్బెన్స్ లేదు, రేవంత్ రెడ్డి పోస్టుకు డిస్టర్బెన్స్ లేదు, పొంగులేటి పోస్టుకు డిస్టర్బెన్స్ లేదు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోస్టుకు కూడా డిస్టర్బెన్స్ లేదు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొండా సురేఖనే తీసేయాలని చెప్పి పట్టుబట్టినట రేవంత్ రెడ్డి అక్కడ. సరే చూద్దాం, అది అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మండలానికి 3 పబ్లిక్ హై స్కూల్స్, నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు. ప్రతి మండలంలో 4 ఫౌండేషన్ స్కూళ్లు, నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు తరగతులు. ఆయా బడ్లకు గ్రామాల నుంచి బస్ సౌకర్యం. స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్. ఒకే ప్రాంగణంలోని విద్యా సంస్థలన్నీ విలీనం. సర్కార్కు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, మరో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రతి మండలంలో 2 రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ టీం కలిసింది. ఈ సందర్భంగా సర్కార్ స్కూళ్ల బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను అందించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు కమిషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న బడులతో పాటు తెలంగాణ పబ్లిక్ హై స్కూళ్లు, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఉండాలని సర్కార్కు ఇచ్చిన నివేదికలో కమిషన్లో పేర్కొన్నది. దీనికి కావాల్సిన నిధులు, వాటిల్లో ఏ ఫెసిలిటీస్ కల్పించాలనే దానిపై సమగ్రంగా దాంట్లో వివరించారు అని చెప్పి చూస్తూ ఉంది. అయితే ఆకునూరి మురళి సార్, మీ కమిషన్ ఏర్పాటు చేసింది
మిమ్మల్ని కొద్దిగా కూల్ చేస్తేందుకు తప్ప ఇవి ఇంప్లిమెంట్ చేస్తేందుకు కాదనేది నాకు ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది ఎంత, ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి 20,000 కోట్లు కావాలి. 20,000 కోట్లు మనం బడ్జెట్లో పెట్టిందే లేదు, జీతాలకే సరిపోవు మనం పెట్టింది, ఆడికాడికే ఉంది లెక్క. ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఈ విద్యా సంస్థలు వీళ్ళు పెట్టుకున్న విద్యా సంస్థలన్నీ ఎటుపోవాలి మరి ఇవి పెడితే? ఫీజుల నియంత్రణ కూడా ఇప్పటికి కూడా వాళ్ళ కంట్లో వాళ్ళు ఏలు పట్టుకోమంటున్నాం. ఫీజుల నియంత్రణ పైన ఇప్పటికి కూడా మాటలేదు. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తలేదు గవర్నమెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భారత పార్లమెంటు చట్టం 2009 ఇంప్లిమెంట్ చేస్తలేదు ఇప్పటిదాకా. అసెంబ్లీలో 3 బిల్లులు. అసెంబ్లీలో సోమవారం 3 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. ఇక అవయవ మార్పిడి బిల్లుతో పాటు తెలంగాణ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ. అసెంబ్లీలో అవయవ మార్పిడి బిల్లు పెట్టిండ్రు, ఆడనే మంత్రుల మార్పిడి బిల్లు పెట్టి వచ్చిండు అంతే రేవంత్ రెడ్డి. ఎక్కడికక్కడ నడుస్తుంది. ఇక పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా మంత్రులు అసెంబ్లీలో ప్రతిపాదించినట్ట. రైట్గా చర్చలు ముగిశాయి. పీసీసీ చీఫ్ త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మంత్రివర్గ కూర్పు, పీసీసీ కార్యవర్గం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్లు, ఇతర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించాం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పి ఆయన వివరించిందట. ఈ చర్చలు ముగిసిపోయినాయి, కేబినెట్ విస్తరణ ఉంది, జరుగుతుంది. ఇక వెనుజులా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 25% టారిఫ్. వెనుజులా నుంచి ఆయిల్ తర్వాత గ్యాస్ కొంటున్న దేశాలపై వచ్చే నెల 2 నుంచి 25% సెకండరీ టారిఫ్ వేస్తామని ట్రంప్ ప్రకటించారు. వెనుజులా కావాలనే క్రిమినల్స్ గ్యాంగ్లను ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఆయన అన్నాడు. రైట్గా హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీకి షెడ్యూల్ వచ్చింది. మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్, 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరగబోతా ఉంది. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ వార్త మనం, ఎందుకంటే ఇక్కడ మరో అగ్ని పరీక్షను ఎదుర్కోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రైట్. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే నెల 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్న ఎం ప్రభాకర్ పదవి కాలం మే 1తో ముగియబోతా ఉంది. ఇందులో దాదాపుగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ కార్పొరేటర్లు వీళ్ళు ఉన్నారు. ఇందులో బలం ఎంత కాంగ్రెస్ పార్టీది అని అంటే, ఇటీవల చేరిన 10-15 మంది ఉంటుండొచ్చు. మేయర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. కానీ బీజేపీ, ఆ తర్వాత ఎంఐఎం, వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు అట్లనే ఉన్నారు దాదాపుగా. మరి ఈ ఎమ్మెల్సీ పదవి కూడా కాంగ్రెస్ చేజారే క్లారిటీ అయితే కనిపిస్తూ ఉంది. బలం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున మొన్న ఆ ఎమ్మెల్సీ ఓడిపోయి అట్లా పరుగు పోయా, ఇది పోతే ఇంకా పరుగు పోతుంది. ఇక విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఇవ్వండి, ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేఖ, నివేదికపై కమిషన్ కసరత్తు, అధికారుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్ల పరిశీలన, విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను పిలిచే విషయంపై ఇంకా రాని క్లారిటీ. కాళేశ్వరం మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ అయినాయి. ఇక రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లలో సందడి. ఇక మిగతా కార్పొరేషన్లలోనూ మహిళలు, యువతకు పథకాలు. గతంలో ఎలాంటి స్కీములు లేక ఆఫీసుల్లో స్తబ్దత, ఖాళీగా కూర్చొని వెళ్ళిన అధికారులు, ఉద్యోగులు. రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ అయ్యాయి. మొన్నటిదాకా బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్, ఫెడరేషన్ ఆఫీసులు ఎలాంటి స్కీములు లేక స్తబ్దుగా ఉండగా, ఇప్పుడు సర్కార్ కొత్త స్కీములు ప్రకటించడంతో అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఏళ్లుగా ఖాళీగా కూర్చొని వెళ్ళిన అధికారులు ఎట్టకేలకు విధులు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది. దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించనుంది. 2 లక్షల యూనిట్కు 70% సబ్సిడీ కింద 1,40,000 రూపాయలకు 4 లక్షల యూనిట్కు సబ్సిడీ కింద 1,40,000, 4 లక్షలకు 60,000 సబ్సిడీ, 2,40,000 ఇవ్వనుండట. ప్రతి కార్పొరేషన్ ఆయా వర్గాలకు ఈ స్కీమ్ను అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులంతా కొన్నేళ్ల తర్వాత విధుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తూ ఉంది. ఈ అయ్యిర్రో లేకపోతే ఇది ఏం నా అంచనా ప్రకారం ఏం జరుగుతుంది అంటే, ఇది ఊర్లో ఒక్కరికో ఇద్దరికో వస్తుంది, రాని వాళ్ళంతా ఒకటి అవుతారు. అంతే, ఇదే జరుగుతుంది. చూడు, ఇప్పుడు దళిత బంధువులు అట్లే జరిగింది. అదే జరిగింది. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం, బయటకు దూకిన యువతి తీవ్ర గాయాలు, పగిలిన తల, విరిగిన మణికట్టు, నిందితుడి కోసం గాలింపు. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైల్లోని మహిళల బోగిలో ఓ యువతిపై అగాంతకుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె భయంతో రైల్లోంచి బయటకు దూకేసింది. కంకర్రాలపై పడడంతో తీవ్ర గాయాలయ్యింది. స్పృహ తప్పి పడిపోయిన బాధితురాల్ని అటువైపు వెళ్తున్న బాటసార్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. అసలు ఏం జరిగింది? ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నది.
చేస్తున్నది. ఈ నెల 22న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాపుకు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ చేయించుకొని సుమారు రాత్రి 7:30కు ప్లాట్ఫామ్ నంబర్ 10లో తెల్లాపూర్ మేడ్చల్ MMTS రైలు ఎక్కింది. అది మహిళల బోగిలో ఎక్కితే మహిళల బోగిలోకి ఒకడు దుండగుడు జొరబడి అత్యాచార యత్నం చేసిండట. ఇగో ఇది జరిగింది. పాపం దారుణం. ఇప్పటి వరకు వాడు ఎవడో దొరకలే ఇంకా ఈ వార్త ప్రకారం. పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్. సిటిజన్ QR కోడ్ ద్వారా సమాచార సేకరణ. ప్రతి పోలీస్ స్టేషన్లో 5 QR కోడ్ స్టిక్కర్లు, ఇంగ్లీషు తెలుగులో ప్రశ్నలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు. 3 నెలల్లో 8,500 మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్ అట. 80% పాజిటివ్ రెస్పాన్స్, 20% నెగిటివ్. ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. పోలీసులపై అవినీతి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లో బాధితులకు అందుతున్న సేవలకు సంబంధించి అమల్లోకి వచ్చిన QR కోడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సత్ఫలితాలను ఇస్తున్నది. పోలీసుల పనితీరు, బాధితులతో ప్రవర్తన, ఫిర్యాదులు సహా మెరుగైన సేవలకు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన చర్యలపై సిటిజన్ల నుంచి సలహాలు, సూచనలు హెడ్ క్వార్టర్స్కు అందుతున్నాయి. QR కోడ్ అమల్లోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే 8,500 మంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇందులో దాదాపు 80% మంది పోలీస్ సర్వీస్ బాగానే ఉందని ఫీడ్బ్యాక్ వచ్చిందట. పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారు, లంచం అడుగుతున్నారా ఏం కథ అనేది ప్రతి పోలీస్ స్టేషన్లో 5 స్టిక్కర్లు అంటుపెట్టిరట. ఆ QR కోడ్ మీద స్కాన్ చేసి దాంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చట మీరు. ఇక భూములను సర్వే చేయించుకునే బాధ్యత రైతులకే. కర్ణాటక మోడల్ను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. రిజిస్ట్రేషన్ టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసే ఛాన్సు. మండలానికి 2 ప్రభుత్వ సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు. 6,000 మంది ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. రైట్, అది మంచి పరిణామం. ఇక అమెరికాలో భారీగా తగ్గిపోయిన స్టూడెంట్ వీసాలట. నో ఎంట్రీ అమెరికా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. MMTSలో అత్యాచార యత్నం. ఒంటరి యువతిపై దుండగుడి దాష్టీకం. ఇక భయంతో రైలు నుంచి దూకిన యువతి గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే సిబ్బంది. బండి సంజయ్ చొరవతో యశోద ఆసుపత్రికి తరలించారు. పరారిలో నిందితుడు, అతడి ఫోటో గుర్తింపు ఉందట. కొలువు కష్టాలు. అమెరికా పొమ్మంటుంది, భారత్లో భరోసా లేదు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు. మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే. ఉద్యోగం వచ్చినా జీతం తక్కువని ఆవేదన. కొలువులున్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు. HR మేనేజర్లట. ఎక్కువ జీతం ఆశిస్తారు కాబట్టి లేవంటున్నట. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో కొలువుల కోతతో 2 ఏళ్లుగా కుదేలవుతున్న మనోళ్లకు ట్రంప్ రాకతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ ఉంటే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక, అలాగని ధైర్యం చేసి భారత్కు రాలేక అక్కడే సర్దుకుపోతున్న వారు కొందరు. ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉద్యోగం రావట్లేదని వాపోతున్న వారు మరికొందరు. ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు వచ్చి ఉద్యోగాల వేట మొదలు పెడుతున్న వారు ఇంకొందరు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజు పేరు మార్పు MS చేయడానికి 7 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. మాస్టర్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేరాడు. అతని నెల సంపాదన మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 6 లక్షల రూపాయలకు పైమాటే. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాది అతను ఉద్యోగం పోయిన తర్వాత ఇండియాకు వస్తే ఈడ 6 లక్షల ఉద్యోగం లేదట. సో ఇట్లా కొలువు కష్టాలని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా సేవల రంగం మీద డిపెండ్ అయ్యింది. సేవల రంగం మీద డిపెండ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థలోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బీటెక్ టాపర్ ఏ పని చేస్తాడో 2వ తరగతి చదివినోడు కూడా అదే పని చేస్తాడు. అందులో బారేస్తే అదే ఏంటంటే చెప్పేస్తుంది అంతే సింపుల్గా. మరి ఇటువంటి వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయి కదా. మరి సేవల రంగం మీద మనం డిపెండ్ అవుతున్నటువంటి ఇప్పుడు అమెరికా కంపెనీలు ఈడ ఉన్నాయి. ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వర్క్ చేసుకుంటే ఈడెందుకు ఆయనే ఇంటికాడ కూర్చొని చేస్తాడు కదా, ఈడ కంపెనీ ఎత్తేస్తాడు కదా. సో అట్లా దెబ్బ అవుతుంది. కళల చదువులకు కత్తెర. అమెరికా F1 వీసాల్లో భారీగా కోత విధిస్తున్నారు. 2023-24లో 41% దరఖాస్తులు తిరస్కరణ. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. ఇక భారతీయ విద్యార్థుల ఆ వీసాల్లోనూ పెరిగిన కోతలు ఇక బైడెన్ హయాంలోనే స్టార్ట్ అయిందంట ఇదంతా. ఇక వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గంలోకి 4గురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి. పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు. AICC పెద్దలతో రేవంత్, భట్టి, మహేష్ ఉత్తమ్ భేటీ. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. క్యాబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వీళ్ళు ఏం రాసిరో చూడండి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేల కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 6:30 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి కార్యాలయానికి వెళ్ళగా 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్లి అందరికంటే ముందే బయటకు వచ్చేశారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలికి వచ్చినట్టుగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగేది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మంత్రివర్గంలో నలుగురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్టు అభిప్రాయపడతా ఉన్నారు. ఆ నలుగురేనా అని చెప్పి క్వశ్చన్ మార్క్తో వేసిండు వార్త. ఒకటి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో ఒక మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. వెయిట్ అండ్ సీ. ఇక కేసీఆర్ శాసనసభ సభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం, మల్లన సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం, గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం. కేసీఆర్ను బర్తరఫ్ చేయాలి, సిద్దిపేట నుంచి రాజ్భవన్ పాదయాత్రగా నేతలు. రేవంత్తో పాటు గవర్నర్కు వినతి పత్రాలు అందజేసినట్ట వాళ్ళు. సో మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఒక్కడే రేవంత్ రెడ్డి కోటాలో వస్తే రావాలి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అధిష్టానం కోటాల్లోనే. ఇది రాజగోపాల్ రెడ్డి అధిష్టానం కోట, వివేక్ అధిష్టానం కోట, వాకిటి శ్రీహరి ఖర్గే కోట. ఎందుకంటే వాకిటి శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీ అటు ఖర్గే గారి కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో ఆనుకొని ఉంటుంది. అట్లా ముదిరాజుల ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఆ కోటాలో సీట్ వచ్చింది, ఆ కోటాలో మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వాకిటి శ్రీహరికి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి కొంత నిరాశ ఎదురైంది మంత్రివర్గంలో. అయితే కొండా సురేఖను తొలగించాలనేటువంటి విషయంలో మాత్రం పట్టు సాధించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే. ఇక ఈడీ, సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. మంచిది మరి అది. ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఆందోళన. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటన. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వ్యాజ్యం. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు. ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక స్టోర్ రూమ్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మకు అన్ని వైపుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి అధికారికంగా సిఫార్సు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధులన్నింటినీ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జస్టిస్ వర్మ ఇప్పటిదాకా ఇచ్చిన తీర్పులన్నింటినీ తిరగదోడాలని, ఆయనపై అభిశంసనకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీజేఐని కోరుతూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఒక తీర్మానం చేసింది. ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, ఎఫ్ఐఆర్ నమోదుకు వెంటనే అనుమతించాలని, అవసరమైతే ఆయన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడానికి కూడా అనుమతించాలని అందులో కోరింది. ఆయన ఇంకా న్యాయమూర్తిగా కొనసాగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, న్యాయ వ్యవస్థకున్న ఏకైక శక్తి ప్రజా విశ్వాసమేనని, ఒక్కసారి అది పోతే దేశం కుప్పకూలుతుందని ఆందోళన వెలిబుచ్చింది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఒక్క న్యాయమూర్తిని కాపాడడానికి మొత్తం ప్రజాస్వామ్యాన్ని పరంగా పెడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. జస్టిస్ వర్మ బదిలీ వ్యతిరేకిస్తూ మాకు 22 సంస్థల మద్దతు లేఖలు ఉన్నాయట. ఇంకా ఇప్పటికే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఇంకెంతమంది ఉర్రో దీని మీద ఎన్నడో ఉన్నాడు బాంబు పేలుతుంది ఈ దేశంలో. ఏది జడ్జిమెంట్లు, జడ్జిల వ్యవహారం పైన బాంబు ఎన్నడో ఏమంటారు వీళ్ళు డిమాండ్ చేస్తారు, కరెక్ట్గా డిమాండ్ చేస్తారు వీళ్ళు. పాత తీర్పులన్నీ తిరగదోడాల్సిందే అంటారు. ఎందుకంటే పైసలు తీసుకొని ఇచ్చిండేమో అని. రైట్గా ఎంపీల వేతనాలు 24% పెంపు. 1,00,000 నుంచి 1,24,000కు పెరిగిన నెల జీతం, 25,000 నుంచి 31,000కు పెరిగిన పెన్షన్. నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అంటే ఎంపీల జీతాలు 24% పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక న్యాయవాది దారుణ హత్య, ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం. అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. హైదరాబాద్లోని ఐఎస్ సదన్లో ఘటన. మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం, కాంగ్రెస్ నేతనట. పట్టబగటీలు దారుణ హత్య. పట్టబగటీలి అడ్వకేట్ దారుణ హత్య, ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారము. ఇది ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్న ఘటనలు.
స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్ పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకు ఎక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేయబోతా ఉంది. ఈ 10 మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో 10 మందిలోంచి 3 వాపసు పోయారు అనుకుంటా. 10 మందిలోంచి 3 వాపసు పోయారు. ఇంకా 7 ఉన్నారు. వీళ్ళ అనర్హత ఉంటుందా, ఇవాళ వాళ్ళ నౌకర్లు ఉంటాయా పోతాయా అనేది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో మళ్ళా విచారణ తర్వాత మాట్లాడుకుందాం. అయితే 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో పసలేదని వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశం ప్రకారం ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమని చెప్పి సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫున ఇది పిటిషన్ దాఖలు చేసిరట. మరి ఇలా విచారిస్తూ ఉంది సుప్రీంకోర్టు. ఏం చేస్తుందో చూడాలి. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి. ఇక యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు ఇస్తారంట. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ పై సర్కారును నిలదీస్తున్నా. మెట్రో రైల్ మీద బెట్టింగ్ యాప్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఉన్నది. షారుఖ్, సచిన్, కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు చేసినాడు. అందరు ఇదే పని చేశారు. ఇక మరో ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 115 మంది ఓటర్లు. అసెంబ్లీ నుంచి వివరాలు సేకరిస్తున్న బల్దియా కొత్త ఎమ్మెల్సీల సమాచారం తెలిసాక స్పష్టత వస్తుందట. అయితే విషయం ఏంటంటే 115 మంది ఓటర్లు. ఏది మరి ఆ ఓటర్లలో వీళ్ళు ఎంతమంది వస్తారు, వాళ్ళు ఎంతమంది వస్తారు, బీజేపీలు ఎంతమంది వస్తారు, ఇట్లుంటుంది చూడాలి. భూముల విలువలు పెరుగుతాయి. భూభారతి అమల్లోకి వచ్చాక పెంచుతాం. సాదా బహినామాల కొత్త దరఖాస్తులు తీసుకోం. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు ఉండదు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఏటా భూముల విలువ పెంపు, అప్పుడే ఎక్కువ లావాదేవీలు ఉన్న చోట అదనపు రాబడికి ఛాన్సు. మహారాష్ట్రలో ఇదే విధానం. థర్డ్ పార్టీ నివేదికలో ప్రతిపాదనలు. ఇక్కడ భూములు సామాన్యుడు ఒక భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అడ్డగోలుగా ఉంది. అడ్డగోలుగా అంటే నేను కట్టినా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. మళ్ళా ఎప్పుడు పెరుగుతాయి కొనుడు కంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇక మిస్ వరల్డ్ పోటీలు మేలో 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, 31న ఫినాలే. అధికారిక షెడ్యూల్ విడుదల. 120 దేశాల నుంచి పోటీదారులు రాబోతారన్నారట. మిస్ వరల్డ్ పోటీలు మేలో జరగబోతా ఉన్నాయి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. చలో ఢిల్లీ 16 బోగీలతో రైలు, ఖర్చులన్నీ కాంగ్రెస్వే. ఫుడ్డు బెడ్డు అంతా పార్టీదే. బీజేపీకి ఎగనిస్ట్గా అస్తినాలో ధర్నా. జిల్లాల వారీగా బీసీ కుల సంఘాల నాయకులు శ్రేణుల సమీకరణ. ధర్నాకు కాంగ్రెస్ అనుకూల బీసీ నాయకుల ఎంపిక. కుల సంఘాలతో ధర్నా చేయించి బీసీ రిజర్వేషన్ బిల్లు వ్యవహారాన్ని బీజేపీపై నెట్టేలా స్కెచ్. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు. బీసీ సంఘాలతో బీసీ సామాజిక వర్గాలని సెల్ఫ్ గోల్ చేసేలా కాంగ్రెస్ ఎత్తుగడలు. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఆర్భాటాలన్నీ ఉత్తమేనని తేలిపోతుంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో అసలు వాస్తవానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఈయన రాహుల్ గాంధీ గారు. వీళ్ళిద్దరు పోవాలి కదా బీజేపీ మీద కొట్లాటకు. బీసీలను ఎందుకు తోలుతా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళకి పోయి ఏమీ లేదు, ఇలా తప్పేం లేదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఎన్నికలకు రాని అని ఎన్నికలకు తీసుకొచ్చి మళ్ళా బీసీల సీట్లన్నీ వీళ్ళకి ఓసీలకు కట్టబెట్టే కార్యక్రమం అన్నట్టు. కొట్లాడాల్సింది ఎవరు మరి? మీరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు పోయి జంతర్ మంతర్ కాడ ఆమరణ నిరాహార దీక్ష చేయండి బీసీల కోసము. ఉద్యోగ రంగాల్లో బీసీ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్ల కల్పన బిల్లులను ఆగమేఘాల మీద పాస్ చేయించిన రేవంత్ సర్కార్ ఆ బిల్లును చట్టరూపం దాల్చేందుకు మాత్రం గట్టి ప్రయత్నాలు చేయకుండా కప్పదాటుడు వ్యవహారాల్లో పూనుకుంటుంది. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం బీజేపీతో నేరుగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధం కాకుండా ఆ పార్టీకి అనుకూలంగా ఉండే బీసీ సంఘాలు నాయకులను ముందు పెట్టి బీసీ సామాజిక వర్గాలే సెల్ఫ్ గోల్ అయ్యే ప్రణాళికలను కాంగ్రెస్ స్కెచ్ గీసింది. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఎంచుకుంది. ఈ నెల 31న హస్తినాలో బీసీ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ నేతలతో
నాయకులు నేతలతో ధర్నా చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఈ ధర్నా కార్యక్రమంలో ఎక్కడ కాంగ్రెస్ నేరుగా ఇన్వాల్వ్ కాకుండానే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే బీసీ కుల సంఘాల నాయకుల నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగేలా రేవంత్ అండ్ టీం ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం ఆయా బీసీ కుల సంఘాలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనే భరించనున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాల వారీగా కాంగ్రెస్ అనుకూల బీసీ సంఘాల నాయకులు నేతలను గుర్తించి వారందరినీ ఢిల్లీకి తరలించనున్నారు. వీరి కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 16 బోగీలతో కూడిన రైళ్లు కూడా పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అస్థినాలో ధర్నా చేసే నేతలకు అయ్యే బెడ్ ఫుడ్ ఖర్చులన్నీ కాంగ్రెస్ పార్టీనే భరించనుంది. బీసీ కుల సంఘాల నేతల అస్థినా అకామిడేషన్ వగైరాలను టీ కాంగ్రెసే చూసుకునేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల 42%కు సంబంధించిన 2 బిల్లులు ఇటీవల కేంద్ర శాసనసభ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపి ఆ తర్వాత ఈ విధానం చేయాల్సి ఉండే. అసలు పొయ్యాడ కొట్లాడాల్సిందేమో రేవంత్ రెడ్డి గారు. ఈయన పోకుండా నేనెందుకు పోతా మీరు జావుపోరని అటు ఇటు మేము పాస్ చేసినాం, అవతల పడడం చేతులు దులుపుకున్నాం అనేటు ఏ నైచేలేగా రేవంత్ రెడ్డిజీ, ఏ నైచేలేగా. ఇది తెలియదా? మా వాళ్ళని వట్టిగానే ఎగదోస్తున్న వాడికి కానీ. రుణమాఫీపై రచ్చరచ్చ, అసెంబ్లీలో వాడివేడి చర్చ. రుణమాఫీపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం, అనేక మందికి మాఫీ కాలేదన్న పాయల్ శంకర్. ఇక గతంలో సగం మందికి మాఫీ కాలేదన్న తుమ్మల. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్గొడితే మేమే పూర్తి చేశాం, 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లు వ్యాఖ్యలు. ఇక మార్చి 31 లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పిండు. మార్చి 31 అంటే ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా వారం రోజులల్లో ఏది రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. రుణమాఫీ పూర్తి స్థాయి కాదా ఇక అంతేనే? ఇప్పుడు చాలా మందికి ఇంకా 2 లక్షల లోపు కూడా కాలేదు. చాలా మంది కాదు అడుగుతున్నారు, చేతులు ఎత్తేసి అయిపోయింది. హైదరాబాద్ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్. వచ్చే నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్. ఇక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఈ నెల 28న నోటిఫికేషన్, వచ్చే నెల 25న రిజల్ట్ ఉంటుందంట. రైట్గా అది హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన వార్త. అయితే ఎల్ఆర్ఎస్ గడువు పెంచం, ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తుంది. అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేస్తున్నాం. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొండా సురేఖ జూపెల్లి అవుట్, రాజగోపాల్ రెడ్డి తర్వాత సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్, ఇక వాకిటి శ్రీహర్లకు అవకాశం. ఆది శ్రీనివాస్ మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి లేదా చీఫ్ విప్ పదవి. వెంకటరెడ్డి తొలగింపై రేవంత్ పట్టు, స్పష్టతనివ్వని అధిష్టానం. డిప్యూటీ స్పీకర్ పదవి మాదిగ లేదా లంబాడ బిడ్డకు. రాజగోపాల్ సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టు. ఇక ఉగాదిలోపే మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళలో మంత్రి పదవి ఒక్కరికి తప్ప మిగతా వాళ్ళకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ నుంచి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తప్పించి వారి స్థానంలో మరో 5 లేదా 6 మంత్రులుగా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం అస్థినా వెళ్లారు. అయితే వీళ్ళిద్దరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాక 2 నెలలైందట. వీళ్ళు బోగానే ముఖం ఇట్ట తిప్పుకుంటారట. సో ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వార్తను ఒకసారి చూస్తే, ఏఐసీసీ నూతన కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సోమవారం రేవంత్, బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ కొందరి తొలగింపుపై కీలక మంతనాలు జరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరెవరికి మంత్రులుగా అవకాశం ఇద్దామనే దానిపై పలు ప్రతిపాదనలు అధిష్టానం ముందు ఉంచినట్టు సమాచారం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని అతని సోదరుడు వెంకటరెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని రేవంత్ అధిష్టానానికి ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం సమ్మతి వ్యక్తం చేసినప్పటికీ కోమటిరెడ్డిని మినిస్టర్గా తొలగించే అంశాన్ని మాత్రం పక్కన పెట్టినట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీనియర్ లీడర్గా గుర్తింపు ఉంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనూ సుదర్శన్ రెడ్డి మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ ప్రపోజ్ చేయగా అధిష్టానం అంగీకరించింది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. అయితే రేవంత్ టీం నుంచి సురేఖను తొలగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండగా ఆమె స్థానంలో ఎమ్మెల్యే కోటాలో ఇటీవల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీసీ మహిళ విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా నుంచే ఓసీ కేటగిరీ నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో బీసీల్లో బలమైన సామాజిక వర్గమైన ముదిరాజులను కేబినెట్లో చోట్లేదనే అపవాదు కాంగ్రెస్ పై ఉంది. ఈ నేపథ్యంలో మక్తల్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వాకాటి శ్రీహరి ముదిరాజుకు జూపల్లి స్థానంలో ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని సమావేశం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలాగే మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్కు ఛాన్స్ దక్కనున్నట్టుగా సమాచారం. ఇక గడ్డం వివేక్ ఆ తర్వాత బట్టి విక్రమార్క ఇద్దరు మాల సామాజిక వర్గం నుంచే ఉన్నారు కాబట్టి అక్కడ మాదిగను డిప్యూటీ స్పీకర్గా తీసుకుంటే అటు దామోదర్ రాజనరసింహ ప్లస్ ఒక డిప్యూటీ స్పీకర్గా మాదిగలకు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక లేకపోతే చీఫ్ విప్ అన్న
ఇక గ్రేటర్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్రెడ్డి రంగారెడ్డి ఒకరే గెలుపొందారు. ఈయన కూడా చాలా రోజుల నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మినిస్టర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆది శ్రీనివాస్ వివిధ వేదికలపై పార్టీ కార్యక్రమాల గురించి గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్రెడ్డి ఆది శ్రీనివాస్లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి మరొకరికి చీఫ్ విప్ పదవి ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్టుగా సమాచారం. వీరితో పాటు సామాజిక సమీకరణల దృష్ట్యా శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని మాదిగ లేదా లంబాడా బిడ్డకు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల 27న శాసనసభలో బడ్జెట్ ఆమోదం పొందనుంది. ఆ తర్వాత 2 రోజులకే ఉగాది పండుగ ఉంది. అందువల్ల బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే ఉగాది పండుగలోపే కొత్త వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే అవకాశం ఉంది. ఇది మొత్తానికి కొండా సురేఖ అండ్ జూపల్లి కృష్ణారావు గారి ప్రస్థానం దాదాపుగా రేవంత్ క్యాబినెట్లో అయిపోయినట్టే కనిపిస్తూ ఉంది. అయితే జూపల్లిది మాత్రం కాస్త సస్పెన్స్ ఉంది. కొండా సురేఖది మాత్రం కన్ఫామ్గా తీసేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దేశ భవిష్యత్తును ఖతం చేసే ప్రయత్నం, విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్తే దేశం నాశనమే, భారతదేశంలో ఎవరికి ఉద్యోగాలు రావు, అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని ఒక సంస్థ భారతదేశ భవిష్యత్తును, దేశంలో విద్యా వ్యవస్థను ఖతం చేయాలని చూస్తుందని ఇక ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ను మోడీ సందర్శించబోతా ఉన్నాడు. నాగ్పూర్ దాని హెడ్ క్వార్టరు. హెగ్డేవర్ స్టార్ట్ చేసినటువంటి ఏది మళ్ళీ ఈ ఆర్ఎస్ఎస్ను స్థాపించిన ఆయన మన తెలంగాణ ఆయనే హెగ్డేవర్. ఇక్కడ మీరు ఇది చూడు, ఇది ఎలాన్ మాస్క్ ఒక యాప్ తయారు చేసిండు. ఆ యాప్కు ఇప్పుడు బీజేపీకి అస్సలే పడతలేదు. అది ఉన్నట్టు చెప్తుంది. సావర్కర్ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు చేయలే, బ్రిటిష్ వాళ్ళతో కలిసి క్షమాభిక్ష కోరుకొని బయటపడ్డాడని చెప్తా ఉంది. అది ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదంటే ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు. దానికి స్వాతంత్రానికి సంబంధమే లేదు. అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి హిందువులను ఏకం చేయడానికే, దానికి దేశభక్తికి సంబంధమే లేదని చెప్తుంది. అది ఓపెన్గా ఆ పంచాయతీ నడుస్తుంది ఇప్పుడల్లా. పార్లమెంట్లో ముస్లిం కోటా పంచాయతీ, డీకే శివకుమార్ కామెంట్స్పై బీజేపీ నేతల గరం. డీకే వ్యాఖ్యలపై ఖర్గే స్పష్టతనివ్వాలని పట్టు. ముస్లిం రిజర్వేషన్ల కోటా కోసం రాజ్యాంగాన్ని మారుస్తామన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణం. ఇక ఎంఎంటీఎస్లో రైల్లో యువతిపై అత్యాచార యత్నంపై కేటీఆర్ స్పందన, త్వరగా విచారణను పూర్తి చేయాలని చెప్పేసి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేసింది. ఎంపీల జీతం పెంపు 1,00,000 నుంచి 1,24,000 పెంపుదల, మాజీ ఎంపీల పెన్షన్ 31,000 పెంపు, 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపు, కేంద్రం నిర్ణయం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఘనంగా ముగిసిన అగ్నిగుండాలు, ఉత్సవ విగ్రహాలతో అగ్నిగుండాలు దాటిన అర్చకులు, శివనామస్మరణతో మారుమోగిన మొక్కులు చెల్లించుకున్న భక్తులు అని చెప్పేసి ఎక్కడనేది అది ఎక్కడ అనేది పెట్టలేదు మరి పెట్టాల్సింది. కొమరేలా బీమాపై జీఎస్టీ 5% అట. జీవిత బీమా పైన. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం, మహిళల కోచ్లో యువతిపై రేప్ అటెంప్ట్, తప్పించుకునేందుకు రైలు నుంచి దూకిన బాధితురాలు, పరిస్థితి విషమం. మొదలు గాంధీ, తర్వాత యశోదలో చికిత్స అందిస్తూ ఉన్నారట. పట్టపగలే నడి రోడ్డుపై లాయర్ హత్య, చంపాపేట డివిజన్లో ఘటన. ఇక కక్ష పెంచుకొని కత్తితో దాడి చేసిన ఎలక్ట్రీషియన్, పోలీసుల అదుపులో నిందితుడు. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఈయన కేసు వాదిస్తున్నాడు. అంటే ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, ఈయన మొత్తం వేధిస్తున్నాడు అని చెప్పేసి వచ్చిందంట ఈయన దగ్గరికి. వస్తే ఆ అమ్మాయి తరఫున ఈయన వాదిస్తుంటే ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు, అసలు నువ్వు ఆమె తరఫున ఎట్లా వాదిస్తావు అని చెప్పేసి కొట్లాడి పెట్టుకుని చంపేసి. న్యాయపరమైన విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ అవుట్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక పరిహారం ప్రకటించాల్సిందే, అకాల వర్షాలతో పంటలన్నీ పాడైనాయి. ఎకరానికి 30,000 చొప్పున ఇవ్వాలి. దెబ్బతిన్న పంటలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు రైతులను తక్షణమే ఆదుకోవాలని నిరసన. వివరాలు అందినాయి. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం. పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లిస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. ఇక మంచి వార్త ఇది. గ్రూప్ 1 రివాల్యుయేషన్ చేయాలి. మూల్యాంకనం మొత్తం లోపభూయిష్టం. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టులతో పేపర్లు దిద్దించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించిన హైకోర్టు అంటూ 18 సబ్జెక్టులు ఉంటే 12 రకాల మనుషులతోటి, అంటే ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో దిద్దించాలి కదా. 12 వాళ్ళ పేరు కూడా చెప్తలేరు ఇప్పటి వరకు. 40 మంది దిద్దరు, 80 మంది గోల్మాలే చెప్తా ఉన్నా కదా. గోల్మాలు. తెలుగు మీడియం వాళ్ళకు మీరు మార్కులు తక్కువ. విషయం ఏంటంటే అప్పర్ క్యాస్ట్ అప్పనంగా కొట్టుకపోవడానికి ఆ డ్రామా అంతే. ఇవి ఈ దిద్దినోళ్ళయి అందరి లిస్టు బయట పెట్టాడు. రెండోది తెలంగాణలో బీసీ కులాల లెక్కలు బయట పెట్టాడు. ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారు అనేది బయట పెట్టాడు. ఇదంతా మోసం. ఇప్పుడు ఆ కులాల లెక్కలు బయట పెట్టడానికి ఎవడేం అడ్డం పడతలేడు కదా. ఎందుకు బయట పెడతలేడు రేవంత్ రెడ్డి గారు? అది బయట పెడితే ఇలా పని కథం. కులాల వరకు తెలిసిపోతుంది లెక్క. ఐపీఎల్లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందట. ఇది ఎక్కడదో 4వ పేజీలో వార్త. ఇక ఉత్కంఠపూర్లో ఢిల్లీదే విజయం. బాల్కు ఉత్కంఠపూర్, చివరి వరకు నువ్వా నేనా ఫైట్, 1 వికెట్ తేడాతో గెలిచిన ఢిల్లీ. అది అయిపోయింది.
ఇక మరో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల మే 1తో మిగిలిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం. రెట్టిగా ఎమ్మెల్యేగా కేసీఆర్ మాకొద్దు, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి. సిద్దిపేట నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టిన గజ్వేల్ వాసులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గవర్నర్కు వినతి పత్రం అందజేసిరట. బీఆర్ఎస్ అనేత మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్కు వ్యతిరేకంగా నియోజకవర్గ వాసులు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం, భూభారతి అమల్లోకి రాగానే పెంపు, ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించే ఆలోచన లేదంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడండి. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, ఎన్నిక ఏదైనా ఎగిరేది కాషాయ జెండానే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు టీచర్లు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. అభినందన సభలో ఎమ్మెల్సీలు మల్కా కొమరే, అంజిరెడ్డి కామెంట్స్. బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారట నిన్న. ఇది పల్లవిలో ఉంటే ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను కూడా చూద్దాం. విశాఖలో అశుతోష్ షో, ఢిల్లీ క్యాపిటల్స్ను ఒంటి చేత్తో గెలిపించిన అశుతోష్ శర్మ. అరుంధతి రెడ్డి తొలిసారి. ఇక బీసీసీఐ మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో హైదరాబాద్ బౌలర్ ఉందంట. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ. ఇంట్లో కరెన్సీ కట్టలు దొరికిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసిందట. వీళ్ళు బదిలీ చేసిన కానీ ఆ శాతం మాకెందుకని ఆల్లు అంటారు. ఎంపీల వేతనాలు 24% పెంపు. ఆత్మహత్యలపై టాస్క్ ఫోర్స్. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ సారథ్యంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇక కోమా కొన్ని సంగతులు. ఇక కోమా గురించి సామాన్య ప్రజల్లో చాలా అపోహలు ఉంటాయి. అయితే దీనిపైన అవగాహన కల్పించే కథనం వేసిందంటే సాక్షి ప్లస్లో చూడొచ్చు మనం. ఇక ఉగాది అటు ఇటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం. 4 లేక 5 అన్న దానిపై కురవడిన స్పష్టత. రాజగోపాల్ రెడ్డి, వివేక్ శ్రీహరి పేర్లు దాదాపు ఖరారు. పోటీలో సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, ప్రేమ్సాగర్ రావు, ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అవకాశం లేనట్టే. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ భేటీ. ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలు కార్మికుల వెలితీత ఈ విధానంలోనే. టీఎంబీ పద్ధతికి స్వస్తి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు. ఇంకా ఏనాడు తీసుకుంటారు ఆ నిర్ణయాలు? నెల దాటిపాయ. అందులో ఆ సొరంగంలో మంత్రిలో ఎమ్మెల్యేనో ఇరితే తెలుసు. ఏప్రిల్ 23న హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక. ఇక ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడట. మహోన్నత దానం మరింత వేగం. ఇక తోటాకు అసెంబ్లీ ఆమోదంతో అవయవదానాలు తర్వాత మార్పిళ్లకు మార్గం సుగమమైందంట. రాష్ట్రంలో అవయవదానం మార్పిడిపై పెరుగుతున్న అవగాహన. ఇక భూభారత్తో పాటు భూ విలువల పెంపు ఉగాది తర్వాత మంచి రోజున అమల్లోకి. మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాపులు తప్పనిసరి. తొలుత వ్యవసాయ భూములకు, ఆ తర్వాత ప్లాట్లకు వర్తింపు. ఇక +2 పరీక్షలో క్యాలిక్యులేటర్ అనుమతిస్తారట. ఇక వైద్యులకు ఆధార్ అటెండెన్స్ ఉంటుందట. ముస్లిం రిజర్వేషన్లపై అట్టుడికిన పార్లమెంట్. కాంట్రాక్ట్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ల. మరి ఈ అదిడిచిపెట్టిన 42% రిజర్వేషన్లు కాంట్రాక్ట్లలో బీసీలకు ఇస్తాన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు ఈ 42% కాంట్రాక్ట్లు బీసీలకు ఇయ్యంగా ఏమన్నా చట్టమటం వచ్చిందా? మీకేం రాలే కదా. ఈ ఉన్నాయేమో ఇయ్యరు, లేని దానికి ఒంటి పేదలకు నక్కాశ పడ్డట్టు మా వాళ్ళని దీన్ని పెట్టి ఆశ పెడతా ఉన్నారు. ఇప్పుడు 42% మంత్రి పదవులు, 42% ఏది కాంట్రాక్ట్లు బీసీలకి ఇరి. లైంగిక దాడికి యత్నం. ఎంఎంటీఎస్ నుంచి దూకిన యువతి. భోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై అగంతకుడికి దుశ్చర్యనంట. తప్పించుకునేందుకు నడుస్తున్న రైల్లోంచి దూకేసింది. బటన్తో భద్రతకు భరోసా. ప్రయాణంలో మహిళల భద్రతపై ఆర్టీఏ కీలక నిర్ణయం. అన్ని ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ల ఏర్పాటు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం పానిక్ బటన్ కూడా. పోలీస్ కంట్రోల్ రూమ్కి అనుసంధానమై పనిచేసే వ్యవస్థ. టీజీఆర్టీసీలో ఇప్పటికే వెహికల్ ట్రాకింగ్ డివైజ్ల ఏర్పాటు. త్వరలో 2 లక్షల ప్రైవేట్ బస్సులు, క్యాబ్లో బిగించాలని నిర్ణయం. నిర్భయ చట్టం అమలుపై ఆర్టీఏ కసరత్తు చేస్తూ ఉందట. ఇది ఎట్లా బటన్తో భద్రత ఒకటే బటన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలన్నింటిలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్తో పాటు అత్యవసర సమయంలో సమాచారం ఇచ్చేందుకు పానిక్ బటన్ బిగిస్తారట. అంటే మీ ప్రతి బండి ఎక్కడుంది, ఎటు పోతా ఉంది అనేది వెహికల్ ట్రాకింగ్ అవుతుంది. రెండోది, ఏమైనా అత్యవసరం వస్తే ఒక బటన్ నొక్కితే చాలు పోలీసులకు సమాచారం అయిపోతుంది అప్పటికప్పుడే. ఇక ఈ వాహనాలు పర్యవేక్షించేందుకు రవాణా కమిషనర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి వాహనం కదలికలు తెలుసుకునేందుకు వీలుగా అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేస్తారు. ఈ రాష్ట్రంలో ఏ కార్ ఎటు పోతుంది, ఏ బండి ఎటు పోతుంది మొత్తం పోలీస్ కంట్రోల్ రూమ్కు తెలిసిపోతుంది. ఎవరైనా మహిళలకు ప్రయాణంలో వేధింపులు ఎదురైతే పానిక్ బటన్ నొక్కగానే పోలీస్ కంట్రోల్ రూమ్కు అత్యవసర సమాచారం సందేశం వెళ్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లొకేషన్ కాడికి నువ్వు చెప్పకపోయినా పోలీసులు వచ్చేస్తారు.
వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులను అరెస్ట్ చేస్తారు. వెంటనే లోకల్ పోలీసులు వాహనం వద్దకు చేరుకుని బాధితులను రక్షించే చర్యలు చేపడతారు. ఈ వ్యవస్థతో డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాడా లేదా అనే విషయం కూడా అధికారులకు తెలిసిపోతుంది. ట్రాకింగ్ డివైజులు ఏర్పాటు చేసుకొని వాహనాలను సీజ్ చేస్తారు, లేదంటే జరిమానా విధిస్తారట. మంచిగా ఉంది ఈ వ్యవస్థ. పని చేసే వారికే టికెట్లు ఇస్తాం, కాంగ్రెస్ టికెట్లు ఇవ్వగానే పని చేయడం మానేస్తున్నారు సార్ అని చెప్పని అంటున్నాడు. టికెట్ ఇచ్చేదాకా చేస్తున్నారట. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి పదవి ఎందుకు ఇస్తున్నారంటే అనుభవజ్ఞుడు. మరి కొండా సురేఖ అనుభవజ్ఞుడు రాలే కదా, ఆమె ఎందుకు తొలగిస్తున్నారు? ఆమె కూడా గతంలో పనిచేసింది. రెడ్లు కలిసి ఓ కుప్ప తయారు చేసుకుంటారు. ఈనాడు మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఈ విడతలో 4గురికి అవకాశం. శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్లు పరిశీలన. 6 పదవులు భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీలకు చోటు. ఇంకొక 2 రెడ్లను పెట్టుకోకపోయారు, ఈ సరిపోతారు ఇల్లు. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు 6 రెడ్లు అవుతారు. మీ నాశనకాలానికే ఇది, మీ నాశనకాలానికే. బీసీలంతా ఇవాళ కుతకు తుడుతూ ఉన్నారు. 6టికి 6 మంత్రి పదవులు బీసీలే ఉంటే మీరు తీసుకుపోతారా? అది కానీ కన్ఫామ్ అయినాక మాట్లాడుకుందాం దాని గురించి. ఇక ఫోన్ డేట్ చేయండి. కొద్ది క్షణాలు తన స్పర్శ లేకుంటే ప్రాణం పోయినంత పనే. ఇక తనను చూస్తూనే నిద్ర లేవడం, తనను చూస్తూనే పడుకోవడం, తనను చూస్తూనే తినడం, తనను చూస్తూనే కాలాన్ని గడపడం ప్రేమికుల తపన కాదు. ఇది సెల్ ఫోన్ కోసం సగటు మనిషి ఆరాటం. ఇక వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నెల 31లోపు చెల్లిస్తే 25% రాయితీ. భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇంటర్ విద్యార్థితో వీఆర్ఏలకు జీపీఓలుగా అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాజ్యసభను కుదిపేసిన కర్ణాటక ముస్లిం రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని మారుస్తామనడం దారుణమని చెప్పేసి కేంద్ర మంత్రి రిజిజు అంటుండు. ఇక మా నేతలెవరు అలా చెప్పలేదు. మల్లికార్జున ఖర్గే అధికార విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన సభ. నాగ్పూర్ అల్లర్ల కేసు నిందితుడు ఇల్లు కూల్చివేత, ఎస్టీ వర్గీకరణకు యత్నిస్తాం. అసెంబ్లీలో మంత్రి సీతక్క. ఇక ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఏఐ ల్యాబ్ అంట. మధ్యాహ్న భోజనానికి ముఖ గుర్తింపు ఆధారట. తల్లిదండ్రుల విద్యార్థులు చనిపోతే ఆ ఏడాది ఫీజు రద్దట. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో 2 ఏళ్లకోసారి రుసుము పెంచుకోవచ్చు. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సు చేసిందట. ఆ సిఫార్సులు ఏంటి అనేది చదివినాక మాట్లాడదాం. ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23న షెడ్యూల్ విడుదల. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ తేదీ ఏప్రిల్ 25. ఇందులో కూడా కాంగ్రెస్ ఖతమయ్యే పరిస్థితి అయితే ఉంది, ఎందుకంటే బలం లేదు. ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం, పైకప్పు కూలిన ప్రాంతం మూసివేత. దేవరకొండ వైపు నుంచి యథావిధిగా టీబీఎంతోనే తవ్వకం. ఈ నెల 31లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అయిపోయింది, గదే తీయలేకపోయారు. ఇగో జస్టిస్ వర్మ బదిలీ, అలహాబాద్కు పంపుతూ కొలీజియన్ నిర్ణయం తీసుకుంది. విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు. సిజేఐ నిర్ణయం బేష్. ధన్కర్ న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి ఇంకా ఇవ్వడం నమ్ముతుండ న్యాయ వ్యవస్థను గింత దొరికినాక. ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం. డిమాండ్ పరిష్కరించాలని కోరిన కోటిలోని సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు వేర్వేరు ఠాణాలకు తరలింపు. ఇక దుమ్ములో సొమ్ము. నగరపాలికల్లో నిరుపయోగంగా స్వీపింగ్ వాహనాలు 100ల సంఖ్యలో కొనుగోలు, వినియోగంలో కొన్నేనట. ఇక చూసుకో, ఏది ఊడిచే వాహనాలు తెచ్చి మూలకు పెట్టిరు కథం. నా చిత్రాన్ని చెత్తగా గీశారు. ఆ ఆర్టిస్టు వృద్ధురాలు అయిపోయింది ట్రంప్ అట. అగో అద్దం ఆయన్నే చూసుకొని ఆడుకుంటా ఉన్నాడు. అది ఒకటి నమస్తే తెలంగాణ. సభకు ఇచ్చే గౌరవం ఇదేనా? అగో గుడి గంట కూరేసుకొని చచ్చిపోయిండే. అయ్యో. చట్టసభలోనూ అధికార పక్షం అసత్యాల ప్రచారం. సభా మర్యాద మరిచి జవాబుదారీతనం విడిచిందట. అంబేద్కర్ ఏం చెప్పిందంటే ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు, అది ప్రాథమికంగా తోటి వారితో అనుబంధాన్ని కలిగి ఉండడం, సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం, సహచరుల పట్ల గౌరవ పూజ్యభావం కలిగి ఉండడం. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ రాజనీతి సిద్ధాంతకర్త థామస్ పాయిన్ ఏమంటుండంటే సహనం, మర్యాద, సభ్యత, వినయం అనేవి లేకుండా పార్లమెంటరీ రాజకీయాలను ఆచరించడం అసాధ్యం అంటూ ఈ నీతులు చెప్పినట్టు ఉంది. కానీ గతం మన తవ్వకాలు తీస్తే మొత్తం దీనికి ఉల్టానే ఉంటుంది కథ. పన్ను కట్టలేదని మేకల కాపరి ఇంటి తలుపులు ఎత్తుకపోయారట. పన్ను కట్టలేదు వెనకట్టుండే అంజుమని బ్యాంక్ బాసన్లు దర్వాజాలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. పన్ను కట్టలేదని మేకల కాపరి ఇంటి తలుపు ఎత్తుకపోయారట. ఇంటి తలుపు ఎత్తుకొని పోయారట. గుడి గంటకు వేలాడిన రైతన్న. ఇలా ఉరివేసుకున్న ఫోటోలు ప్రచురించరాదని తెలుసు, కానీ పరిస్థితి తీవ్రతను వెల్లడించేందుకు ఇంతకు మించిన మార్గం లేకపోయింది. రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభం ఎన్నడూ చూడని విషాద దృశ్యాలను కళ్ళ ముందు ఉంచుతున్నది. అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమైన చోట మట్టి పూలు రాలుతుండడం మామూలు. గుడిగంట కూరేసుకొని చచ్చిపోయిందట రైతన్న తెలంగాణలో. ముగ్గురికి ముకుతాడు. 2 దళిత మంత్రుల కుదింపున కసరత్తు.
నంబర్ 2 నుంచి వెనుక వరుసలోకి మరో మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రాధాన్య శాఖలు అంటగట్టబోతున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చర్చలు. కుంగుడు గోల శాఖ తనకు వద్దని పట్టుబడుతున్న మరో సీనియర్ మంత్రి. ఈ క్యాబినెట్లో ఖాళీలు 6, పోటీలో 30 మంది. మంత్రివర్గ విస్తరణ పరిస్థితి ఇది. మీనాక్షి డైరెక్షన్లో అధిష్టానం, పదవి కోసం పట్టు వీటని సీనియర్లు. ఢిల్లీ స్థాయిలో తమదైన లాబింగ్ చేస్తున్నట్టు వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీ. 40వసారి ఢిల్లీకి సీఎం, 40వసారి పోయినట. కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం. గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు, కాంగ్రెస్ వచ్చాక అది ఇవ్వడం లేదు. దళిత బంధు ఎక్కడ, బంగారం ఏది? రేషన్ కార్డు లేని యువ వికాసం పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ. నిజంగా రేషన్ కార్డు అయితే దారుణం. అసలు రేషన్ కార్డు ఏమో లేదు, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఏమో అదే కావాలంటారు. నగరంలో ఘోరాలు. నడిచే రైల్లో లైంగిక దాడి యత్నం. రైల్లో నుంచి దూకిన యువతి. బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం, వ్యభిచారానికి ఒత్తిడి. ఒకే రోజు 2 హత్యలు. నడి రోడ్డుపై లాయర్ను చంపిన దుండగులు. హైదరాబాద్ పరిస్థితి ఒక గిది. ఇక రియల్ డమాల్. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పతనమైంది. రియాలిటీ కుప్పగూలింది. హైడ్రాకు థ్యాంక్స్ అని చెప్పి అక్బర్. హైడ్రా పుణ్యంతో రియల్ కుదేలైందని వివేకానంద. ఏ మెట్రో నగరంలోనూ లేని ప్రతికూలత. నిరుడితో పోలిస్తే 47% తగ్గిన ఇండ్ల అమ్మకం. ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వేలో వెల్లడైన అంశం. ఏడాదిన్నరగా పడిపోయిన క్రయ విక్రయాలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటుండు. గ్రోక్ చెడుగుడు. బీజేపీ గడిబిడి. ఇదే గ్రోక్యాపే. ఈ గ్రోకు చుచ్చు ఓపిస్తుంది బీజేపీని. ఇప్పుడు వాట్సాప్లల్లో ఈ తప్పుడు సమాచారం పంపిస్తారు కదా, దాన్ని తీసుకుపోయి గ్రోకులు వేస్తే తప్పు అని చెప్పేస్తుంది, ఒరిజినల్ ఏందో చెప్పేస్తుంది. కమలదళం అబద్ధ ప్రచారాల గుట్టురట్టు. మోదీ బీజేపీ నగ్న సత్యాలు బయటకు. తడబడకుండా గ్రోక్ సూటి జవాబులు. నిజమే చెప్తున్నదని నెటిజన్ల కామెంట్లు. కనువిప్పు కలిగిందంటూ చర్చలు. గ్రోక్ కట్టడికి బీజేపీ విఫల యత్నాలు. ఇది అసాధ్యమంటున్న టెక్ నిపుణులు. భారత్లో గ్రోక్ తుఫాను. బీబీసీ న్యూస్. ఇంతకాలం అబద్ధాలనే నిజాలుగా ఏమార్చిన బీజేపీ ఈ ఫేస్బుక్లలో అన్ని తప్పుడు ప్రచారాలే. ఎక్కడిదో వీడియో తీసుకొచ్చి ఇక్కడనే జరిగినట్టుగా చెప్తూ ఉంటుంది. లేవండి హిందువులారా మేల్కోండి అని చెప్పి అన్ని తప్పని ఆధారాలతో సహా ఈ గ్రోక్ బయట పెడుతుంది. ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చింది బీజేపీకి. ఇంతకాలం అబద్ధాలనే నిజాలుగా ఏమార్చిన బీజేపీ అసత్య ప్రచారాలు తుత్తునియలవుతున్నాయి. విశ్వగురువు అంటూ మోదీని అంబరానికి ఎక్కించిన కమలదళం పుట్టబగులుతున్నది. నిన్నటిదాకా కట్టుకథలతో, అబద్ధాల డిజిటల్ రాతలతో, ఫేక్ వీడియోలతో దేశ ప్రజల కళ్ళకు గంతలు కట్టిన బీజేపీ నిజ నగ్న స్వరూపం యావత్ జాతి ముందు ఆవిష్కృతమవుతున్నది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో అబద్ధాలతో పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ అసత్యాల పుట్ట ఎట్టకేలకు బద్దలవుతా ఉన్నదట. ఈ గ్రోకు వచ్చింది ఏదైతే ఉందో ఇది చాలా బీజేపీ ఈ దేశంలో అత్యంత మోసకారి ప్రధానమంత్రి ఎవరంటే మోడీ అని చెప్తుంది అది ఓపెన్గా. రాహుల్ గాంధీ, ఆ తర్వాత మోడీ, ఇద్దరిలో నిజాయితీ పౌరుడు ఎవరంటే రాహుల్ గాంధీ అని చెప్తా ఉంది. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ అక్కడికి వస్తుందా లేదంటే ఈ దేశానికి ప్రమాదకరమైంది ఆర్ఎస్ఎస్ అని చెప్తా ఉంది. ఇన్ని రకాలుగా ఓపెన్గా చెప్తా ఉంది అది గ్రోకు. అది ఎవరితో కాదు, ఎలాన్ మస్క్ పట్టుకొచ్చింది అది. అది నువ్వు తిడితే నిన్ను తిడుతుంది ఉల్టా. అయితే ఒక్కోసారి ఇట్లా చెప్తుందట, నువ్వు అనవసరంగా నన్ను తిడుతున్నావు, నేను అడిగితే కావాలంటే నేను హెల్ప్ చేస్తా కదా. అంతే. నిన్న ఎవడు మనోడు వస్తే ఇట్లా నీ మీద కోప్పడుతున్నంటే నేనేం చేసినా నా మీద కోప్పడుతురు, నేను నా పని నేను చేస్తుంటే విధవలారా నా ఎంట పడుతున్నారు ఇట్లా అంటుంది. అయ్యా ఇది వచ్చిన తర్వాత బీజేపీ మొత్తం బట్ట బయలు చేసి పారేస్తూ ఉంది. బీజేపీ ఎవరైతే ఊర్ల పంటి మెసేజ్ తెలియక గుడ్డిగా ఫార్వర్డ్ కొడతారు కదా, మన హిందూ సమాజానికి అందరికి పంచండి, ఇదంతా అందరికి చేరేలా చేయండి, అది ఏందని చూస్తే ఇలా ఫేక్ అంతే వెళ్తూ ఉంది. సో ప్రజలారా మొత్తానికి అబద్ధము ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పచ్చు, శాశ్వతంగా చెప్పలేము. ఏ గ్రోక్తోని బీజేపీ గోక్కుంటుంది. ఇప్పుడు గ్రోకును కంట్రోల్ చేయడానికి, గ్రోకును నిషేధించడానికి ప్రయత్నంలో ఉంది ఇది. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు గ్రోకు, ఈ 2 ఆగమాగం ఉంది పరి. సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి సోదరులారా లింక్ ఒక్కసారి బీసీ ఉద్యమంలో పాల్గొనాలనుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో యువకులు ఈ చాట్లో ఉన్నటువంటి ఆ లింకుని క్లిక్ చేసి ఇందులో ఉన్నటువంటి మీ పేరును, మీ ఇంటి పేరు, కులము, తర్వాత గ్రామం, మండలము, కాన్స్టిట్యున్సీ, జిల్లా, ఫోన్ నెంబర్ కొట్టి సబ్మిట్ కొట్టండి.